హాయ్ అండి, నమస్తే అందరికీ. నేను మీ రజని. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కమ్మటి పులిహోర, నిమ్మకాయ పులిహోర 5 మినిట్స్లో ఇన్స్టెంట్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. దీనికోసం వేరుశనగ గుళ్ళు గుప్పుడు, ఎండుమిర్చి 2-3, పచ్చిమిర్చి 4-5 వరకు తీసుకోవాలి. అలాగే పోపు దినుసులు, కొద్దిగా కరివేపాకు, 4 నిమ్మకాయలు తీసుకుంటున్నాను. దీనికోసం ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకుని దానిలో కొంచెం ఆయిల్ వేసుకోవాలి, పోపుకు సరిపడా. అలాగే వేరుశనగ గుళ్ళు ఒక గుప్పుడు వేసుకున్నాను. ఇవి కొంచెం వేగిన తర్వాత దానిలోకి తాలింపు దినుసులు కూడా వేసుకోవాలి. ఇవి కూడా కొంచెం వేగిన తర్వాత కొద్దిగా జీలకర్ర కూడా యాడ్ చేసుకోవాలి. నిమ్మకాయలో సి విటమిన్ ఉంటుంది కాబట్టి అప్పుడప్పుడు ఇలా నిమ్మకాయ పులిహోర పిల్లలకి చేసి పెడితే చాలా బాగుంటుందండి. అలాగే మనకి పని కూడా త్వరగా అయిపోతుంది. ఈ పోపు దినుసులన్నీ కొంచెం ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి కూడా వేసి వేయించుకోవాలి. తర్వాత కరివేపాకు, అలాగే 2-3 వరకు ఎండుమిర్చిని ముక్కలుగా చేసి వేసుకొని మంచిగా ఫ్రై అవనివ్వాలి. కరివేపాకు వేయంగానే కొంచెం చిట్పటా అంటుంది కదా, ప్లేట్ ఇలా అడ్డం పెట్టుకుంటే అప్పుడు ఆయిల్ మన మీద పడకుండా ఉంటుందన్నమాట. ఈ విధంగా మొత్తం అంతా ఫ్రై అయ్యేలా కలుపుకుంటూ ఉండాలి. దేవునికి ప్రసాదం కింద అయినా, పిల్లలకి స్నాక్స్ కింద అయినా, మార్నింగ్ లంచ్ బాక్స్కి అయినా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకునే రెసిపీ. ఇలా నిమ్మకాయ పులిహోర ప్రిపేర్ చేసుకుంటే చాలా రుచిగా వస్తుంది. అలాగే చాలా టైం కూడా సేవ్ అవుతుంది అనమాట. దీనిలోకి 1 స్పూన్ అంతా పసుపు యాడ్ చేసుకోవాలి. పసుపు పచ్చివాసన పోయే వరకు 2 నిమిషాలు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఇంగువ కూడా యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది రుచి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి రుచికి సరిపడా. ఇది కూడా 2 నిమిషాలు అటు ఇటు కలుపుకుంటూ వేగిన తర్వాత మనం ముందుగా ఉడికించి పక్కన పెట్టుకున్న రైస్ ఉంటుందండి. మరీ అంత పొలుకుగా కూడా ఉడికించకూడదు, అలాగే మరీ అంత ముద్ద కట్టేలా కూడా ఉడికించకుండా ఇలా మీడియంగా ఉడికించుకున్న అన్నాన్ని వేసుకోవాలి. ఇదంతా మొత్తం కలిసేలా కలుపుకోవాలి. చూసారుగా వీడియోలో చూపించిన విధంగా వేడి అన్నం కూడా వేసేసుకొని కలుపుకుందాం. ఇలా వేసిన తర్వాత ముందుగా నిమ్మకాయలు కట్ చేసి పక్కన పెట్టాం కదా, ఆ రసం తీసుకోవాలి. ఇక స్టవ్ ఆఫ్ చేసేసి నిమ్మరసం కూడా వేసుకోవాలి. నిమ్మరసం వేడిగా ఉండగా వేయకూడదు, వేస్తే చేదు వచ్చేస్తుంది అనమాట. ఇలా మొత్తం అంతా కలిసేలా కలుపుకోవాలి. అంతే, వేడి వేడి పులిహోర మనకు రెడీ అయిపోతుంది. మిగిలిపోయిన అన్నంతో అయినా సరే మనం ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఏదైనా కర్రీ లేనప్పుడు కూడా ఇన్స్టెంట్గా అయిపోయే రెసిపీ అంటే ఈ నిమ్మకాయ పులిహోర అండి. మీరు కనుక ఈ వీడియోని మొదటిసారిగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి ఇంకా ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం NRBM జెమ్స్ని ఫాలో అవ్వండి. ఇన్స్టెంట్ నిమ్మకాయ పులిహోర తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జర సబ్స్క్రైబ్ చేసుకుందరు.